సినిమా ఒక్కటే వర్డ్‌లో చెప్పాలంటే అద్భుతంగా ఉంది. ఇదొక కల్పిత కథ. ఒక మిస్టికల్ విలేజ్ అంటే ఒక కాల్పనిక గ్రామానికి శాపగ్రస్తులైపోతారు. ఎందుకు? వాళ్ళ గ్రీడ్ వల్ల. ఆ గ్రీడ్ వల్ల శాపగ్రస్తులైపోయిన విలేజర్స్ వాళ్ళకి వచ్చిన శాపం ఏంటి అంటే వాళ్ళకి మాటలు పోతాయి. అందరూ ఏం చేయాలన్నా పాటలే. ఆఖరికి కిరాణా షాప్‌కెళ్ళి కందిపప్పు అడగాలన్నా కందిపప్పు కేజీ ఇస్తావా? అంటే నో నో నేను ఇవ్వను నీ అరువింకా ఉంది. ఇలాగ. లేదా ఇద్దరు కొట్టుకున్నారనుకోండి, ఒరేయ్ వెధవా ఇటు రారా అలా ప్రతీదీ తమాషాగా పాటల్లో చేశారు. ఒక అద్భుతమైన ఎప్పుడో 1947లోనో, 50లోనో ఫ్రాన్స్‌లో ఒక్క సినిమా వచ్చిందంట ఈ టైప్ కంప్లీట్ మూవీ అంతా పాటల్లోనే డైలాగ్స్ లేకుండా. మళ్ళీ మన సింగీత శ్రీనివాసరావు గారు చేస్తే మన నాగశ్విన్ గారు తీశారు ఈ సినిమా. సో ఆళ్ళకి కళ పట్ల ఉన్న కమిట్మెంట్ కనిపిస్తుంది. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ మూవీ. పైగా ఆ కథలో ప్రకృతి ఎంత ఇంపార్టెంట్, హ్యూమన్ వాల్యూస్ ఎంత ఇంపార్టెంట్, అందులో ముఖ్యంగా పిల్లల్ని మనం ఎంత బాగా ఇన్కల్కేట్ చేయాలి వాల్యూ సిస్టమ్ అనేవి చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్ వండర్ఫుల్. మీ సో ఫేవరెట్ సాంగ్ ఏంటి సార్ ఈ మూవీలో? మొత్తం సాంగ్స్ అంటున్నారు గదా! ఫేవరెట్ సాంగ్ ఏముంది ఇందులో? ఫేవరెట్ సాంగ్ అంటే వాడు ఆ అమ్మాయి ఫస్ట్ ఊరిలోకి వస్తుంది ఆ పాట. ఆ పాట చాలా బాగుంటుంది. ఆ ఎంట్రీ ఆ అమ్మాయి ఆ చెట్టు గురించి నేచర్ గురించి తమాషాగా పాడుతుంది ఒక పాట. ఈ వీడిని తీసుకుని ఎడితే హీరోని ఆ పాట చాలా బాగుంది. అంటే ఇమీడియట్గా లిరిక్ గుర్తు రావట్లేదు, బట్ దట్స్ అ ఫెంటాస్టిక్ సాంగ్. అలాగే మన ఫస్ట్ సినిమా డైరెక్టర్ కింద చేశాడు, తను కమెడియన్ కింద కూడా చేస్తున్నాడు. ఆ అబ్బాయి మైకేల్లోంచి ఎవడు లేడని పాడతాడు, అది కూడా చాలా బాగా వచ్చింది. రెండు మూడు పాటలు చాలా బాగున్నాయి. ఫెంటాస్టిక్ మ్యూజిక్. ఎండింగ్ వచ్చేటప్పటికి ఇంకా రీ రికార్డింగ్ ఎక్కడికో విడిపోయింది. అయినా ఇప్పుడు ఇందులో ఒక ఫేవరెట్ పాట అని చెప్పాలంటే, ఇప్పుడు మామూలుగా ఒక సినిమాలో 4, 5 పాటలు తర్వాత రీ రికార్డింగ్ ఉంటుంది. ఇందులో అలా కాదు. రైటర్ శ్రీమణి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు ఇద్దరు కలిసి సినిమా మొత్తం అన్ని డైలాగులకి ట్యూన్లు కట్టి ఆ ట్యూన్లను పాటలుగా మార్చి వాటిని ముందు ఇస్తే అప్పుడు వీళ్ళు షూటింగ్ చేసుకోవాలి. మీరు ఆలోచించండి ఎంత అసలు కంప్లీట్ 360 డిగ్రీ చేంజ్ ఎంత డిఫికల్టో. ఇప్పుడు అందులో డైలాగ్ మారిస్తే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటాం మనం. ఆ కంప్లీట్ ఆ రిథం పోతుంది. ఆ రిథం పోయి మళ్ళీ ఫస్ట్ నుంచి తీయాల్సి వస్తుంది. సో అంత అద్భుతమైన సినిమా ఇది. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా పిల్లల్ని తీసుకెళ్ళి చూడండి. సార్ ఇది కామన్ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందా ఇలాంటి స్టోరీస్ తీసుకొని రావడం? కామన్ ఆడియన్స్ కంటే మైండ్ సెట్ మీరు ఒక కొత్త సినిమా మన వాళ్ళు తీశారు, మనం ఎంకరేజ్ ఎస్పెషల్లీ పిల్లల్ని తీసుకురండి, వాళ్ళకి ఎంత నచ్చుతో చూడండి. పిల్లలు ఇన్నోసెంట్గా ఉంటారు, వాళ్ళకి చాలా ఒక కొత్త సినిమా చూడడానికి వస్తున్నాను, ఎప్పుడు ఎక్స్పెరిమెంట్లు అంటున్నాం, కొత్త సినిమాలు తీయమంటే మన తెలుగు వాళ్ళు తీశారనే మైండ్ సెట్తో రండి ఈ సినిమాకి. అంతేగాని రెగ్యులర్ సినిమా బ్రహ్మానందం కామెడీయో లేకపోతే 4 పిచ్చ జోకులు 2 ఐటమ్ నెంబర్లు అలాంటివి చూడడానికి అయితే మీరు డిసప్పాయింట్ అవుతారు.